హాయ్ అండి, ఇవాళ నేను కట్టె పొంగలి తయారు చేస్తున్నాను. దీనికి ఒక గ్లాసు పెసరపప్పు గనక మనం తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. వీటిని ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానాక వీటిని నీట్గా వాష్ చేసుకునేసి ఒక గ్లాస్ అయితే దానికి 4 cups ఆఫ్ వాటర్ వేసుకునేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇవి రెండు కలిపి ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి వీటికి 8 గ్లాసెస్ ఆఫ్ చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఉడికాక ఈ కుక్కర్ని తీసి కింద పెట్టుకొని వీటికి తాళింపు వేసుకుందాం, పోపు వేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు ఇందులో ఉల్లిపాయ వేయకూడదు. ఇందులోనే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. మనం ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్యారెట్ కూడా వేస్తున్నా నేను. దీన్ని సన్నగా తురుముకొని వేయడం వల్ల చాలా బాగుంటుంది. మనకి దోశ పిండిలు, ఇడ్లీ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మనము ఈ పొంగలి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి తమిళనాడు ఫేమస్గా చేస్తారు ఈ కట్టె పొంగలి అనేది. ఈ క్యారెట్ కూడా వేసుకొని క్యారెట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉడికించుకున్న ఈ పొంగల్ని కూడా ఇందులో వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇంకా పలుచ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. మేము ఇంతే చేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకుంటాం, మరీ ఎక్కువ కాకుండా. టేస్టీ కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది. కుక్కర్లో చేయడం అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఉడికించుకొని చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది, కానీ కుక్కర్లో అంటే చేసినట్టు కూడా అనిపించదు ఈ రెసిపీ అనేది. ఇప్పుడు దీన్ని మనం పైన కొంచెం నెయ్యి గనక వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. దించే ముందు ఇది కారపొడితో కానీ చట్నీతో కానీ దేంతో అయినా సరే బాగుంటుంది. ఇందులోకి మనం ముందుగా కొంచెం చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. పల్లీలు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి మొత్తం. ఇందులో 2 వెల్లిపాయలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వీటిని మనం మిక్సీలో వేసుకుందాం. ఈ పొంగల్లోకి పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.